నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో భూ కబ్జాలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఇదే కొనసాగింది. ప్రస్తుత ప్రభుత్వంలో ఇదొకటి ప్రజావాణి అని చెప్పేసి పెట్టిర్రు. సమస్యలు ఏమున్నా ఇక్కడికి రావాలి, మేము పరిష్కరిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. సరే, సత్తుపల్లి నియోజకవర్గం కిందకి వస్తుంది అంతా కూడా. అక్కడ ఒక ఉమెన్ ఎమ్మెల్యే ఉంది. ఆమె గతంలో కూడా ఈ సమస్య పైన మాట్లాడే ప్రయత్నం చేసిందంట. మరి ఎట్లాంటి చర్యలు అయితే జరగలేవని చెప్పేసి చెప్తా ఉన్నారు. నిజంగా ఒక ఎమ్మెల్యే చెప్పినా కానీ పని అయితే లేదని చెప్పేసి అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అధికారులే కావచ్చు, కబ్జాకోరులే కావచ్చు, లేదంటే వాళ్ళకి సహకరిస్తున్నటువంటి బడాబాబులే కావచ్చు, ఏ రకంగా అమాయకులను ఇబ్బంది పెడుతున్నారు అనేది ఒకసారి చూసుకోవచ్చు. మాట్లాడదాం. ఒక తల్లి ఇటుకి వచ్చింది, గుడి కోసం వంటశాల వేసుకోవడానికి స్థలం కేటాయించుకుంటే ఆ స్థలాన్ని కబ్జా చేసుకొని నాకు ఇబ్బందులు పెడతా ఉన్నారని చెప్పేసి చెప్తా ఉంది. ఒకసారి మాట్లాడదాం. అమ్మ చెప్పు, ఏ ఊరు మీది? మాది కాకరపల్లి సార్, ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సార్. మేము అమ్మవారి గుడి కట్టించే సార్, కనకదుర్గమ్మ గుడి. మీరే కట్టించారా? నేనే కట్టించా, సొంతంగా కట్టించుకున్నా సార్. నేను సొంతంగా కట్టించుకున్న తర్వాత దాతలు వచ్చి అమ్మవారికి శిఖరం కట్టించారు, చుట్టూ పారి కూడా కట్టించారు, వాటర్ ప్లాంట్ పెట్టారు, తర్వాత డిల్స్ పెట్టారు, గాలి దూలు రాకోకుండా మంచిగా చేశారు సారు. మంచిగా ఉంది. అయితే ప్రతి దసరాకే కార్తీక మాసంలో అమ్మవారికి నేను అన్నదానం చేస్తా సారు. అన్నదానం పెట్టేటప్పుడు వర్షం వచ్చి ఇబ్బంది పడుతున్నారు భక్తులు తినడానికి. వంట చెడ్డు వేద్దామని ఒక దాత వచ్చి నేను వంట చెడ్డు వేపిస్తా అమ్మవారికి మొక్కుకున్నా, నేను వంట చెడ్డు వేపి అమ్మని చెప్పి వెళ్ళారు. ఆ వంట చెడ్డు మెదలు పెడుతుంటేనే వచ్చి పీకారు సార్. పీకి పండుకోబెట్టే నీకు నువ్వు వంట చెడ్డు వేయొద్దు, ఏమీ వేయొద్దు, అసలు ఈ స్థలంలో నువ్వేం చేయొద్దు, మేము కేసీఆర్ దిమ్మగట్టును, నువ్వేం చేయొద్దు అని మా మీద దౌర్జన్యం చేశారు సార్. నేను ఒక్కదాన్నే సారు అక్కడ ఉంది. నా కొడుకు డ్యూటీకి వెళ్తాడు, నా భర్త ఆవులు గాయటానికి వెళ్తాడు సార్. దేవుని గుడి కూడా కేసీఆర్ గద్దె కట్టిరా? అదే సార్, జెండా గద్దె. అదేంటి సార్, దిమ్మ సన్రైర్ దిమ్మ. ఓకే, చూసారు కదా, కేసీఆర్కు సంబంధించిన ఏదైతే పార్టీకి సంబంధించిన జెండా ఆవిష్కరించుకోవడానికి కట్టినటువంటి దిమ్మ ఏదైతే ఉందో ఆ దిమ్మ ఇగో ఇక్కడ చూసుకోవచ్చు. ఇదా గుడి? ఇది సార్ గుడి. గుడి అది? ఇది గుడి, ఇదిగో దిమ్మ. ఇక్కడ మేము చెడ్డు వేయటానికి ఇది పురమాంచను పీక ఆడబెట్టారు, మొత్తం పోల్సులు కూడా ఉన్నాయి సార్. దానికి దీనికి సంబంధం ఏంటంటే మరి అది ఈడుంది, మీరు షెడ్ ఈడేసారు అంటే పక్క ఇక స్థలంలోనే వేసారు సార్. అది స్థలంలోనే గట్టి మీద వేసారు. ఇక్కడ ఏం చెయ్యొద్దు. ఆ స్థలం మూలది మాదే సార్. మీ స్థలమే? మీ స్థలంలోనే కేసీఆర్ కి సంబంధించిన ఏదైతే ఒక ఆవిష్కరణకు సంబంధించిన వేసిరు బోర్డు వేసి నువ్వేం చెయ్యొద్దు, మేము ఇక్కడ కమిటీ కట్టియాలి, అది కట్టి బడి కట్టి అది అంటున్నారు. నీ స్థలంలో కమిటీ ఎట్లా కట్టిస్తారంట మరి? అదేగా నేను అనేది సార్. ఓకే, ఇప్పుడు మీరు ఏం కోరుకుంటారమ్మా? నాకేం వద్దు సార్, మా ఊరు ఎమ్మెల్యే గారికి, మంత్రి గారికి, అంటే రేవంత్ రెడ్డి సార్కి, నాకు అమ్మవారికి వంట షెడ్డు, గోశాల, ఇక అంతే. నాకేం వద్దు సార్. నాకొద్దు, ఏమొద్దు సార్. నాకు గుడికే ఉండాలి, 10 మంది వచ్చి కూర్చొని తినాలి కదా సార్, అంతే. నాకు భూమి అదే వద్దు. నా భూమిలోనే వంట షెడ్డు, గోశాల. ఆవులు వచ్చినాయి సార్, నేను ఏడగట్టేది సార్. వర్షంలో ఏడుంటాయి సార్, గోవులు ఉంటాయా? మరి ఆ గోవులు ఉండాలి కదా, నేను ఉండాలి కదా. ఈ ఎమ్మెల్యే మేడం వచ్చింది సార్, 2 సార్లు వచ్చింది. ఆమె వంట షెడ్డు వేస్తుంది, మీరు వేయనీయండి అని చెప్పి వెళ్ళింది సార్. అయినా వేయని, ఇట్లా మేడం వచ్చినప్పుడు వేస్తామంటున్నారు. తర్వాత ఆ మేడం వెళ్ళాక చికా చేస్తున్నారు. 10 సార్లు 20 సార్లు వెళ్ళాను సార్ మేడం గారి దగ్గరికి. మేడం గారు మంచిగా చెప్పారు, ఆమె మీద నేను అబద్ధం చెప్పను సార్. మేడం గారు స్పందించింది, చేస్తున్నారు సార్. అందుకే నా మరో ఇక్కడ చెప్పాలంటే ఏం చెప్తావు? ఇదే చెప్తాను సార్. ఫస్ట్ నుంచి మొన్న అదే జరిగింది సార్. దగ్గరుండి ఏంచండి మేడం అంటే సర్లే అమ్మ వస్తారే అన్నారు. వచ్చారు కూడా. అయితే ఏదో ప్రోగ్రామ్ ఉండి మేడం గారు వెళ్ళారు. అయితే ఆ మేడం గారు దగ్గరుండి వాళ్ళు వచ్చారు, వాళ్ళని కూడా చికా చేశారు సార్. వాళ్ళు వచ్చిన వాళ్ళని కూడా చికా చేశారు. వాళ్ళు ఆమె ఏమి వెయ్యొద్దాడా, అసలు గుడి కట్టడమే తప్పు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. నేను గుడి కట్టి తప్పు చేసిన సార్. మాదే సార్, మా అత్తగారి పేరు మీద ఉంది. మాదే సార్. అంటే వెనక ఇచ్చారు. అవును సార్, 10 కుంటలే. 10 కుంటలు సార్, ఎక్కువ కూడా కాదు, 10 కుంటలే. 10 కుంటలు 2 కుంటలు గుడి కట్టా. 8 కుంటలలో ఈ ఏత్తుంటే ఏనియట్లేదు. ఇప్పుడు లేడీస్ బాత్రూమ్కి వెళ్ళాలని ఉన్నారు కదా సార్, ఆ గొయ్యి కూడా బూడిపారు సార్. దొడ్డు కట్టే దాని గొయ్యి తిప్పితే అది కూడా బూడిపేశారు. ఓకే, చూస్తారు కదా, ఒక విగ్రహాన్ని నిర్మించుకొని ఆ ప్రాంతంలో ఒక గుడి నిర్మించుకుంది.
గోశాల కట్టుకొని అక్కడ వంటశాల కూడా ఏర్పాటు చేసుకుంటా అని చెప్పేసి ఈ తల్లి ప్రయత్నం చేస్తూ ఉంటే ఈమె స్థలంలోనే కేసీఆర్కి సంబంధించిన ఒక కమిటీ హాల్ కడతామని చెప్పేసి అడ్డుకుంటా ఉన్నారని చెప్పేసి చెప్తా ఉంది. ఇది గతంలో ప్రభుత్వం ఇచ్చిన స్థలమే కానీ మా అత్తగారికి ఇచ్చిరు, ఆ స్థలంలో నేను విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నా అని చెప్పి చెప్తా ఉన్నప్పటికి కూడా ఆ ఎమ్మెల్యే పోయి చెప్పిందంట స్వయంగా, అయినా కానీ పట్టించుకుంటలేరంట. ఇది బీఆర్ఎస్ నాయకులు కూడా ఒకసారి గమనించాలి. మీకు సంబంధించిన స్థలాలలో కట్టుకోండి, ఒకవేళ అంత కేసీఆర్ మీద అభిమానం ఉంటే, లేదంటే బీఆర్ఎస్ మీద అభిమానం ఉంటే. కానీ ఈమె గుడి కోసం గోశాల కోసం కట్టుకుంటా ఉంటే ఆ స్థలాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారంట. ఆ ప్రాంతంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు కూడా ఒకసారి మంచిగా స్పందించాలి. అక్కడికి వెళ్ళాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఆమె ఏదో ఇల్లు కట్టుకుంటానో లేదంటో అక్కడ గుడి చేసుకుంటానో చెప్పేసి అడుగుతలేదు. ఒక గుడి కోసం ఆమె స్థలాన్ని దానం చేస్తూ ఉంది. రేపు ఆమె చనిపోయిన తర్వాత కూడా అది గుడే ఉంటుంది తప్ప ఈమె కొడుకులో ఇంకోలో వచ్చి దాన్ని కబ్జా చేసే అవకాశం కూడా అక్కడ లేదు. సో దయచేసి దీన్ని ప్రభుత్వం కూడా ఆలోచించాలి. అక్కడ ఎవరైతే అడ్డుకుంటున్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. ఇది ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. చూద్దాం మరి ఆమె మరోసారి ఎట్లా స్పందిస్తుందో చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ ఎవరివన్.